ఆ సాహసం చేయరా డిమ్మకాయ ఎవరో కాదు నేనే. మీ ఇంట్లో ఎవరో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ డ్యూటీ నాదే అనమాట. ట్యాంక్ లో బండలన్నీ స్టూపిడ్ కోతులు పడేసినాయి. దాని మూత గాలికి ఎగిరిపోవద్దని దాని మీద బండలు పెడితే ఆ ట్యాంక్ లో పడేసి మరీ వాటర్ తాగుతున్నాయి కోతులు. అందుకే 2-3 months లోనే నాకు క్లీనింగ్ డ్యూటీ వచ్చేసింది. సర్లే అని మంచిగా ట్యాంక్ ని క్లీన్ చేసేసిన. చెమట మడ్డితోని ఫుల్ స్నానం అయిపోయింది నాకైతే. కిటి పిల్లు ఆయిలింపుద్ది తినుడు పండుడు. ట్యాంక్ లో వాటర్ నిండేదాకా టైం పడుతుందని తినేసినా కూడా ఆ గ్యాప్ లో ఫుల్ ఆకలైంది మరి. ఇక మంచిగా తలస్నానం చేసిన అప్పుడే ప్రశాంతంగా అనిపించింది. మమ్మీ ఏమో పెసర్లు ఎండకేసింది పప్పు చేయాలని. ఈ 40 degrees ఎండకి 2-3 hours చాలు. అరే మళ్ళీ లోపల పోతుంది. ఇవి ఎట్లున్నాయి ఈడ గాయాల్సినాయి ఇట్లా అని ఈడ కాస్తున్నాయి. వెరైటీ చెట్టు కూరగాయలు అరుస్తూనే ఉంటారు. కూరగాయలు అనకపోతే ఇంకేమంటారు. ఇక దీనికి చూడు ఒక 4 ఉన్నాయి దీనికి. అది ఆపుతుంది అసలు. ఇగో ఏం చేయాలా దీన్ని గిట్ట కట్టాలా. ఈ చీమలు ఇంటిని తొక్కినాయేమో మామూలుగా కుట్టలేదు నన్ను. అసలు కాలు మండిపోయింది నాది. వీడియోని ఆన్ చేయలే. ఇప్పుడే కాస్తుంది చిన్నగా ఉన్నాయి. పెద్దగా అయినాక ఏమో గాయస్ నాకు కూడా తెలియదు గాయస్. పపాయాలు బరువుకి కింద పడిపోకుండా ఇండియన్ జుగాడు యూజ్ చేసినాం అనమాట. బట్ ఆ పండ్లన్నీ కోతులు అసలు ఉంచుతాయో లేవో అసలు. వాటితోనే పెద్ద బాధ అయిపోయింది మాకు. ఏది పెట్టినా ప్రాబ్లమే ఉంది. మమ్మీని వాటర్ మెలన్ కట్ చేయమంటే ఓన్లీ పైన ఉన్న గ్రీన్ కలర్ పొట్టుని తీసేసి ఆ వైట్ తో సహా ఇస్తుంది తినమని. ఎందుకంటే దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయంట. టిపికల్ ఇండియన్ మామ్స్ గాయస్. సాంబార్ లోకి మునక్కాయలు తీసుకుంటుంది ఇక్కడ. పిచ్చుకల కోసం డాడీ ఇట్లా డబ్బాలని కట్ చేసి పెడుతూనే ఉంటాడు అసలు. దాంట్లో గూడు కూడా కట్టుకున్నాయి అవి. అండ్ నైట్ డిన్నర్ కి రైస్, cauliflower curry and పుదీనా చట్నీ తిన్నాను. దట్స్ ఇట్ guys. Do subscribe for more videos.